నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణం తిలక్ నగర్ కాలనీలో ప్రస్తుతం ఉన్నాం మనము. ఇక్కడే ప్రసన్న ఉండేటువంటి ఇంటి దగ్గర ప్రస్తుతం ఉన్నాం మనము. ఇదే ఇంట్లోనే ప్రసన్న కుటుంబం అంతా నివసిస్తుండేది. ఇక్కడ నిన్న జరిగినటువంటి ఈ యొక్క ప్రసన్న కుటుంబం బలన్మరణానికి పాల్పడడంతో కల్వకుర్తి పట్టణంలో అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని మనం చెప్పుకోవచ్చు. అసలు ఇలాంటి సంఘటన కల్వకుర్తి పట్టణ ప్రజలు అటు ప్రసన్నకు సంబంధించినటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ అపార్ట్మెంట్ల చుట్టుపక్కల కుటుంబ సభ్యులు కావచ్చు, ఈ కాలనీలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రసన్నకు సంబంధించి అసలు ఇట్లా ఆలోచన చేస్తుందా, ఇలాంటి కుటుంబం అంతా బలి కావడం అనేది కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్తున్నారు. ప్రస్తుతం ప్రసన్నకు సంబంధించినటువంటి ఇంటి పక్కల ఒక యజమాని ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రసన్న ఇంటి పక్కల సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రసన్న గారు ఇట్లా బలన్మరణం పాల్పడంలో అసలు ఏం జరిగింది, మీకు ఎట్లా తెలుసు, ఏమని చెప్తారో మీకు తెలుసు? సార్, మేము ఇంట్లో పక్కన ఉండటం 4 సంవత్సరాల నుంచి ఇద్దరం. మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఉంటారు. అంతకుముందు నుంచి మేము వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. చాలా మంచి కుటుంబం, మంచిగా మాట్లాడేవాళ్ళు. మా పిల్లలు, మా పాప, వాళ్ళ పాప, చనిపోయిన పాప, ఇద్దరు ఒకే క్లాసు, ఇద్దరు కలిసిమెలిసి వెళ్ళేది. హోంవర్క్లో ఏ డౌట్స్ ఉన్నా మా ఇంట్లో వచ్చే పాపతో కానీ వాళ్ళ పాపతో కానీ మా పాప షేర్ చేసుకునేది. మేము వ్యాపారం రీత్యా షాప్ దగ్గర ఉన్నాం. మా పిల్లలు వాళ్ళ ఇంట్లోనే గడిపేది ఎక్కువ టైం. మేము ఎవరూ లేపు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నాం కాబట్టి వాళ్ళ పిల్లలతోనే గడిపేది. కాకపోతే ఆయన ప్రకాష్ శెట్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా ఈ హార్ట్ స్ట్రోక్తో చనిపోవడంతో కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయన లేని లోటు అనేది ఆమెని వెంటాడింది. ఆయన చనిపోయిన రోజు నుంచి కూడా డిసైడ్లోనే ఉంది, నా భర్త లేని లోటు ఎవరు తీర్చలేవరు, నేను ఉండకూడదు, వెళ్ళిపోవాలా నా భర్త దగ్గరికి అనేది బాగా నెగిటివ్ మైండ్లో ఆలోచించింది. ఆమె పాజిటివ్ మైండ్లో ఆలోచించుంటే నా పిల్లలు ఉన్నారు, నా భర్త నా పిల్లల్లో చూసుకోవాలి, నా పిల్లల్ని బంగారు భవిష్యత్తు చేయాలని చెప్పి ఆ పిల్లల్ని చదివించుకోవడం వాటిలో వీటివైపు చేసినట్టయితే ఇలాంటి నిర్ణయం తీసుకోపోయేది. కానీ ఆమె ఎంతసేపటికి ప్రేమ ఎవరికైనా ఉంటుంది, చావు అనేది ఎవరికైనా వస్తుంది. కానీ ఆమె తీసుకున్న నెగిటివ్ స్టెప్ వల్ల ఈరోజు కుటుంబం బలి కావటం, ఆ కుటుంబంలో మిగిలిన బాబు పరిస్థితి కూడా కొంచెం విషమంగా ఉండటం, ఆ బాబు త్వరగా కోలుకోవాలని, ఆ కుటుంబాన్ని, ఆ బాబుకి భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలని, బాబు మా జీవితంలో పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్న వాళ్ళు లేకపోవడం వల్ల అనేది మేము జీర్ణించుకోలేని అంశం. అది మాటల్లో చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు పక్కన నైబర్స్గా ఉండడానికి కూడా కుటుంబ సభ్యుల్లాగా ఉన్నాం. మీ 4 కుటుంబాలు ఉంటున్నాయి. ఇక్కడ 4 కుటుంబాలలో కూడా ఏ సమస్య ఎవరికి వచ్చినా అందరం కలిసిమెలిసి పరిష్కారం చేసుకునేవాళ్ళు. అలాంటిది వాళ్ళు లేరంటే మాకు అన్నం కూడా సహించట్లేదు. అంటే ప్రకాష్ ఎప్పుడైతే చనిపోయిన తర్వాత గత 40 రోజుల నుంచి కూడా కుటుంబం మొత్తము దిగ్భ్రాంతికి గురి కావడము, ఇట్లాంటి ఆలోచనలు జరుగుతాయి అని ఎప్పుడైనా ప్రసన్న కానీ మూమెంట్స్ కానీ పిల్లల విషయంలో కానీ ఎప్పుడైనా అలాంటి జరిగిందా? ఇట్లాంటివి ఏమన్నా జరిగేటువంటి సిచ్యువేషన్ జరిగేట? లేదు సార్, ఎవరు వాళ్ళ బంధువులు కానీ మేము కానీ ఎవరు తెలిసిన వాళ్ళు వచ్చి మనోధైర్యం చెప్పినా ఆమె వినేది. కానీ చివరి మాట మాత్రం నా భర్త లేని లోటు మాత్రం మీరు ఎవరు తీర్చలేవారు కదా. ఎంతమంది ఎన్ని చెప్పినా లాస్ట్కి అదే మాట, ఫైనల్ మాట మాత్రం ఆమె నుంచి వచ్చే మాట మాత్రం అది. అలాంటిది ఇట్లా చేసుకుంటుంది అని ఎక్స్పెక్ట్ చేయాలి. కాకపోతే కొన్ని రోజులు తర్వాత మానిపోయింది. గాయాన్ని మనం రెచ్చగొట్టినట్టు ఉంటుంది. రోజు ఎక్కువసార్లు చెప్పడం కూడా ఇంకా గుర్తొచ్చేటట్టు చేయటమే కదా. అందువల్ల మారుతుంది. కాలంతో పాటు ఆ గాయం అనేది మారుతుంటుంది. పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల్ని చూసుకునైనా ఉంటుంది అనుకున్నాం. ఒక 4 రోజుల పాటు షాప్కి వెళ్ళలేదు. తర్వాత వాళ్ళ తమ్ముడుతో పాటు తమ్ముడు తీసుకెళ్ళేది షాప్కి వెళ్తూనే ఉంది, వస్తూనే ఉంది. సరే ఎన్ని గంటలు తీసుకుంటున్నది పక్కన పెడితే షాప్కి అయితే వెళ్తుంది. అంటే జనజీవనంలో కలిసిపోతుంది, మర్చిపోద్ది అనుకున్నాం. కానీ మనసులో అదే పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటుందని మేము ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాం. సో ఇది పరిస్థితి. ఇక్కడే ప్రసన్న బలన్మరణానికి పాల్పడినటువంటి ఈ ఇంట్లోనే మనం చూడొచ్చు. ఇదే ఇంట్లో బలన్మరణానికి పాల్పడింది.
అటు కూతురు మేఘన, అటు అశ్రిత్ కుమారుడు కూడా ఇదే ఇంట్లో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా అందరితోటి కూడా భర్త చనిపోయినప్పటి నుంచి కూడా 40 రోజుల నుంచి కూడా బాగా ఆలోచన చేయడం మొదలుపెట్టింది. అసలు ఒక కుటుంబానికి ఒక పెద్ద వ్యక్తి చనిపోతే ఎట్లా ఉంటుందనేది కూడా ఈమె భర్త చనిపోవడంతో కోలుకోలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. అటు చాలా మంది కుటుంబ సభ్యులు, అటు స్థానికులు కూడా అనేక రకాలుగా మనోధైర్యాన్ని కల్పించేట్టుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా తన కుటుంబము, తన పిల్లలు ఎలా ఉంటారు ఏంటంటే ఒక ఆలోచనలో పడిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా భర్త చనిపోవడంతో అసలు కుటుంబాన్ని ఎలా ఏంటనేటువంటి ప్రశ్నలు సంధించి తన లోపల ఉన్నటువంటి ఒక మనోధైర్యాన్ని కోల్పోయి అటు తను బలన్మరణను పలపడమే కాకుండా తన పిల్లలకు కూడా ఇలా చేయడం అనేది కూడా చాలా విషాదంగా మారినటువంటి పరిస్థితి. ఈ తిలక్ నగర్ కాలనీలో కుటుంబము, అటు కాలనీ వాసులు, పట్టణ వాసులు కూడా ఇలాంటి ఘటనలో అసలు ఎందుకు ఇలా జరిగింది, ఇట్లా ఊహించలేనటువంటి ఆలోచనలు కూడా అని చెప్పేసి అటు ప్రసన్నకు సంబంధించినటువంటి ఇంటి పక్కల ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు కూడా కాలనీ వాసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. ఈ కలవకుర్తికి సంబంధించినటువంటి ప్రసన్నకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.